జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి తెరంగేట్రం చేసిన తర్వాత వార్ 2 చిత్రానికి సంబంధించి ఉన్న హైప్ మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తాలూకు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఈ ట్రైలర్ పెంచింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. చర్చిద్దాం. సో చూసారా ట్రైలర్ చూసాను. తారక్ విశ్వరూపం చూపెట్టాడంట, డామినేట్ హృతిక్ రోషన్ కూడా డామినేట్ చేసి పడేసాడని టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోవటం ఇవన్నీ సహజంగా జరుగుతాయి. నిజానికి మొదట్లో ఎన్టీఆర్ దానిలో క్యామియో అన్నారు, ఏదో ఒకటి రెండు సన్నివేశాల క్యారెక్టర్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వస్తున్నటువంటి ట్రైలర్స్ చూస్తే ఆయన పూర్తి స్థాయి పాత్ర పోషించినట్టుగా అర్థమవుతోంది. అలాగే కీలకమైన క్యారెక్టర్ ఇప్పుడు వీళ్ళు ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ ఒకటి ఉంది. దాంట్లో కొంత ఒక రకమైన కథని చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో మనకు అర్థమైన కథ ఏంటంటే, ఏదైనా ఒక ఆపరేషన్ కోసం వెళ్ళిన స్పై తను ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గర నుంచి సఫకేట్ అవటము, అవతల వాళ్ళతో కలిసిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏదో జరిగింది అంటే, తను చాలా అభిమానించేటువంటి ఒక స్పై ఎవరినైతే ఒక రోల్ మోడల్గా అనుకుని రాలోకి ఎంటర్ అయ్యాడో, ఒక ఏజెంటు, తను గురువుగా భావించినటువంటి వ్యక్తి, తను ఆదర్శనీయుడు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరితోనో కలిసిపోయాడు అని తెలిసినప్పుడు రియాక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్గా ఎన్టీఆర్ని ప్రొజెక్ట్ చేశారు. ఒకవేళ అదే నిజమై ఉంటే, అంటే అలా అయి ఉండకపోవచ్చు అని చెప్పి ఈరోజు రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో ఇంకొక హింట్ ఉంది. వాళ్ళిద్దరూ ఇండియన్సే అని ఒక డైలాగ్ ఉంది. అంటే ఈ డైలాగ్ నుంచి వీళ్ళిద్దరి మధ్య ముందు దానిలో చెప్పినంత వైరం లేదు అనేది దీనిలో చెప్పడం ద్వారా ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆడియన్స్కి. అయన్ ముఖర్జీ చేసినటువంటి ఒక వాంటెడ్గా చేసినటువంటి కార్యక్రమం ఇది. అందుకని ఈరోజు ట్రైలర్ చూసిన వాళ్ళు మళ్ళీ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఫైనల్గా సినిమాలో ఏముండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి పని ఇది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తోంది బయట. మేకింగ్ సైడ్ చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది. ఇది బిగ్ స్కేల్లో ఉంటుంది. చాలామంది మాట్లాడుతున్నారు హాలీవుడ్ లెవెల్లో ఉంటుందని. ఇప్పుడు ఏ సినిమా అయినా హాలీవుడ్ లెవెల్లో ఉండి తీరాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి సినిమాకి మార్కెట్లు ఓపెన్ అయి ఉన్నాయి. మీరు ప్రాపర్గా ప్రాజెక్ట్ తయారు చేసి పంపిస్తే అక్కడ హిట్ అవ్వచ్చు కూడా. అదే ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ఒకటే కాదు, హాలీవుడ్ మార్కెట్ కూడా తెలుగు సినిమాలకు రిసెప్షన్ ఏర్పాటు చేసింది ఆల్రెడీ. RRR సినిమా దాన్ని వినియోగించుకుంది. ఎన్టీఆర్ RRR పుణ్యమా అని చెప్పి ప్రపంచ ప్రేక్షకులకు తెలిసాడు. ఇప్పుడు ఆ మార్కెట్ని కూడా వీళ్ళు వాడుకోవాలి కదా ఈ హిట్ వాళ్ళు. అందుకని దానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కనిపించింది దీనిలో. సౌత్ మార్కెట్ను క్యాప్చర్ చేయటము అనేది ప్రధానమైన ఎజెండా ఎన్టీఆర్ ద్వారా. మనం ఎలాగైతే ఆ ఆర్టిస్టులను పెట్టుకుని హిందీ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, అలాగే వాళ్ళు ప్రయత్నం చేశారు. రెండు వైపుల నుంచి జరుగుతుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో కాలు పెట్టి అని. అది కాదు, ఆల్రెడీ కాలు పెట్టేసి ఉన్నాడు ఈయన. అయితే ఇతను కాలు పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఇటు నుంచి వెళ్ళినవి. అదే అంటుంది. ఓకే, సౌత్ నుంచి, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన 2-3 సినిమాల ద్వారా ఈయన అక్కడ ఆడియన్స్కి నోన్ ఫేస్గా మారాడు. అది RRR మొదట ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేసిన సినిమా అనుకుంటే, ఆ తర్వాత దేవరా సినిమాతో ఆయన మరొకసారి హిందీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. బట్ అది వర్కౌట్ కాలేదు. కాకపోతే అది భారీగా పెర్ఫామ్ చేయలేకపోయింది అక్కడ. సౌత్ ఇండియన్ మార్కెట్లో అది బాగానే ఒక మంచి వసూళ్ళే రాబట్టింది. వాళ్ళు వేసిన పోస్టర్ ప్రకారం 500 కోట్లు అని. అంటే సౌత్ ఇండస్ట్రీలో అతని కెపాసిటీ 500 crores అనుకుంటే ఎన్టీఆర్ని పెట్టడం ద్వారా ఈ మార్కెట్కి ఒక గ్యారంటీ దొరుకుతుంది వాళ్ళకి. హృతిక్ రోషన్, యశ్రాజ్ ఈ రెండు, అలాగే ఎన్టీఆర్కు ఉన్నటువంటి కొద్ది మేరకు ఏర్పడినటువంటి ఇమేజ్, దీని మీద అక్కడ పెద్దగా వసూలు చేసేటువంటి ఛాన్స్ ఉంది హిందీ బెల్ట్లో. ఇవన్నీ మ్యాచ్ చేస్తే ఒక బిగ్ సక్సెస్ని ఇవ్వచ్చు. అంటే బాలీవుడ్ నుంచి సక్సెస్ఫుల్ సినిమాలే రావడం లేదు అనేది గొడవ. అంటే సౌత్ నుంచి మాత్రమే హిట్లు వస్తున్నాయి.
ఇక్కడ తీస్తున్నటువంటి బాంబే నిర్వీర్యం అయిపోయిందా అనే మాటలు దొరిలాయి ఒక దశలో. ఆ మాటలకి సమాధానం చెప్పడం కోసం ఈ సినిమా తీశారు. ఆ చెప్పగలిగేటువంటి సమర్థత ఈ సినిమాకు ఉంది. ఆ లెవెల్లో వీళ్ళు ప్రతి డీటెయిల్ వర్క్ చేసి స్క్రిప్ట్ తయారు చేసుకుని షూట్కి వెళ్ళారు అనేది అర్థమైంది ఈరోజు ట్రైలర్ నుంచి. ఈరోజు ట్రైలర్ కావచ్చు, మొన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కావచ్చు, సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినాయి. కాబట్టి ఇది ఆగస్టు 14వ తారీఖు ఆడియన్స్ ముందుకు వస్తోంది. డెఫినెట్గా థియేటర్ల దగ్గరికి పోటెత్తే అవకాశం ఉంది. అభిమానులు వెళ్తారు. అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేయటంలో ఏమాత్రము అది తక్కువ అవ్వదు సినిమా అని నేను అనుకుంటున్నా. అంటే ఆ ప్రామిస్ ఇచ్చారు వాళ్ళు ఆ ట్రైలర్ నుంచి. కాబట్టి వార్ 2 అనే సినిమాకి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా ఆ సినిమా ఆడియన్స్ని గ్రాప్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటుంది. వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం. ప్రధానంగా ఇప్పుడు తెలుగు పరంగా ఎలా ఉండబోతోంది? హృతిక్ రోషన్ మనందరికీ కొంచెం సుపరిచితుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ క్రిష్ దాని బట్టి బాగా అలవాటయ్యాడు తెలుగులో. సో తర్వాత ఇప్పుడు కాంబినేషన్తో వస్తుంది. బట్ అంటే దీన్ని స్ట్రైట్ తెలుగు సినిమాగానే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంది వంశీ, నాగవంశీ గారు తీసుకున్నాడు. ఆయన దీనికి ఇక్కడ ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ వేదికగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేసి ఈ సినిమాకు సంబంధించి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. వాళ్ళు ఆల్రెడీ డేట్ చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఈవెంట్ ఎప్పుడు అనేది ఆయన ప్లాన్ చేసి చెప్పాలి ప్రపంచానికి. రైట్. ఇప్పుడు హృతిక్ రోషన్ వస్తారంటారా? రావాలి కదా. అంటే ఇక్కడ ఈవెంట్స్కి అతను రావాలి, అక్కడ ఈవెంట్స్కి వీళ్ళు వెళ్ళాలి. అదే రెండూ జరగాలి. అందుకని హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరిని పెట్టి ఇక్కడ ఒక ఈవెంట్ అయితే గ్యారంటీగా చేసే మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రకటనలు సూచనప్రాయంగా చెప్పడాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ఉంటుంది ఆ సినిమాకి సంబంధించి. జనాల్ని ప్రిపేర్ చేయటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మనకి సమాచారం కూడా ఉంది. రైట్. అయితే ఇక్కడ కూలీ వర్సెస్ వార్ 2 అన్న దగ్గర సో కూలీకి సంబంధించిన అప్డేట్స్ ఏం పెద్దగా రావట్లేదు. వాళ్ళు టీజరు ట్రైలర్ ఏది రిలీజ్ చేయలేదు. ఏదో గ్లిమ్స్ సంథింగ్ ఏదో రిలీజ్ చేశారు అంతే. సో మీరేమనుకుంటున్నారు సార్? వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? ఒకవేళ అది ఎల్సీయూలో భాగం కాబట్టి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బ్రేక్ డౌన్ చేసి సినిమా స్టోరీని గెస్ చేసేస్తున్నారు కాబట్టి అలాగేమైనా స్కెచ్ చేసి బయట పెట్టట్లేదా ట్రైలర్ టీజర్ కానీ? అంటే ఏ సినిమాకి కథని ఊహించేటువంటి పరిస్థితుల్లో ట్రైలర్లు ఉండటం లేదు. ఎందుకు సార్ ఈ మధ్య బ్రేక్ డౌన్ చేసేస్తున్నారు సార్? పాయింట్ ఆపి చూసి ఇది ఇది. అవునండి, ఆ హింట్లు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ట్రైలర్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అదే రాంగ్ లీడ్స్ ఇవ్వడానికి కూడా ఉత్సాహపడుతున్నారు. ఇలా రాంగ్ లీడ్స్ ఇవ్వటము అనేది మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి వార్ 2 విషయంలో జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి దీనికి సంబంధించి కూడా, కూలీకి సంబంధించి కూడా అదే పరిస్థితి. అంటే వీళ్ళు హిందీ మార్కెట్ మీద కేంద్రీకరణ ఎక్కువ ఉంది లోకేష్ కనకరాజుకి. సౌత్ ఇండియన్ మార్కెట్ ఈ సినిమా ఎలాగైనా పట్టుకోగలదు, కానీ హిందీ బెల్ట్కి ప్రాపర్గా కనెక్ట్ చేయాలి అనేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రాపగాండాకు సంబంధించిన వ్యవహారాలు అక్కడ చూసుకుంటంలో పెట్టిన శ్రద్ధ ఇక్కడ కనబడచట్లేదు ఆయన. దీంతో కొంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళకి దృష్టి లేదు ఇక్కడ అని. వాళ్ళకి దృష్టి లేక కాదు, టైం లేక అక్కడ పెట్టారు కాన్సన్ట్రేషన్. ఇక్కడ నెమ్మదిగా మొదలవుతుంది. ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏం లేవు. వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు, కానీ అక్కడ కొత్తగా చెప్పాల్సిన అంశం ఉంది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు వీళ్ళు. కాబట్టి హిందీ మార్కెట్ మీద వాళ్ళు కేంద్రీకరించారు, సౌత్ ఇండియన్ మార్కెట్ మీద వార్ 2 కేంద్రీకరించింది. సో ఇటు వాళ్ళు ఆ మార్కెట్, అటు వాళ్ళు ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి యుద్ధం చేయబోతున్నారు రేపు 14వ తారీఖు. ఎవరు విజయం సాధిస్తారు అనేది 14వ తారీఖు మధ్యాహ్నానికే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు రెండు తక్కడలు ఉన్నాయనుకోండి. ఇందులో ఒక తక్కడలో ఏమో ఎన్టీఆర్, రితిక్ రోషన్, యశ్రాజ్ ఫిలిమ్స్, పెద్ద బ్యానరు, పెద్ద బడ్జెట్. ఇటు సైడ్ ఏమో ఒక బంచ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏది తూగే అవకాశం ఉంది? అంటే రెండు సినిమాలు ఆడియన్స్ మీద ప్రభావం వేసేటువంటి సినిమాలే. వార్ 2కి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎడ్జ్ అంటే కంపారిటివ్గా అంటే వసూళ్ల పరమైనటువంటి ఒక ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కొంత ఎక్కువ డబ్బులు, అదే అది ఎంతైనా కావచ్చు, రూపాయి నుంచి మొదలుపెట్టి ఎంతైనా కావచ్చు, ఒక
కొంచెం ఒక అడుగు ముందుకేసే ఛాన్స్ ఈ సినిమాకి అయితే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉన్నటువంటి సినిమాకే వార్ 2కే ఎక్కువ స్కోప్ కలదు. ఇంకే సినిమా అయినా దాని తర్వాతే నిలబడాల్సిన పరిస్థితి.